హలో గైస్, వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజైతే నేను మినపప్పుతో దోశ చేశానండి. సో మేమైతే ఎప్పుడు ఒకే రకంగా చేసుకోము దోశలు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇలా డిఫరెంట్గా పెట్టినప్పటి నుంచి అయితే బాబు చాలా మంచి ఇష్టంగా తింటున్నాడు దోశలు. సో నేను మీకు షేర్ చేయడానికైతే ఈ వీడియో అయితే తీశానండి. పిల్లలు ఏంటంటే ఎప్పుడు ఒకే రకంగా పెడితే వాళ్ళకి అంతగా ఇష్టంగా తినరండి. ఎప్పుడు వాళ్ళకు వెరైటీగా పెడుతూ ఉంటే కొంచెం తినడానికి అలవాటు పడుతూ ఉంటారు. సో ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. నేను ఆఫ్టర్నూన్ సోక్ చేశాను మినప్పప్పు. ఈవినింగ్ మిక్సీ పట్టేసి ఇంకా వెంబటే దోశ అయితే పోసాను. సో నేను దోశనైతే డిఫరెంట్గా ఇలా బటర్ దోశ, గీ దోశ అండ్ ఇంకా కరివేపాకు పొడేసి. హలో గైస్, వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజైతే నేను మినపప్పుతో దోశ చేశానండి. సో మేము ఎప్పుడూ ఒకేలాగా చేయము దోశలు.